ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇసుక మాఫియాను ప్రశ్నించిన జక్కంపూడి రాజాను అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం ఇసుక మాఫియాకు కొమ్ము కాస్తూ ప్రశ్నించిన ప్రతిపక్ష నేతపై తప్పుడు కేసులు పెడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను మానుకోవాలని నేతలు హితవు పలికారు. అదే తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ మరి కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఒక ఉగ్రవాదిని తీసుకెళ్ళినట్టు 100 మంది పోలీసులతో ఇంటి చుట్టూ కాపలా పెట్టి మరి దానికి 3 సిఐలు, 6 ఇన్స్పెక్టర్లు అలాంటి అధికారులందరూ కూడా వచ్చి పోలీసు అధికారులు ఆ వీధిలో భయోత్సాహం సృష్టిస్తూ ఉన్నారంటే ప్రభుత్వాన్ని ఇంకెవరూ ప్రశ్నించడానికి వీలు లేదు అనేది ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని అనుకుంటూ ఉన్నాం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇసుక మాఫియాని పెంచి పోషిస్తున్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. మాఫియాకి అడ్డొస్తే ఎవరి మీదైనా కేసులు పెడతాం, ఎవరినైనా జైలు పంపుతామని చెప్పడం ప్రభుత్వ ఉద్దేశం. ఆ క్రమంలోనే దానిలో భాగంగానే ఇవాళ రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ యోజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజాని సాయంత్రం చాలా హడావుడిగా పోలీసులు అంటే ఎవరన్నా అడ్డొస్తే ఇలా చేస్తామని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఒక 150 మంది పోలీసులు, రక్షక వెహికల్స్ ఇవన్నీ పెట్టుకుని అరెస్ట్ చేసి ఒక హంగామా సృష్టించారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుంది. ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లా అయితే కంప్లీట్ పోలీసు రాజ్యం, పోలీసు నీడలో బతుకుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇసుక ర్యాంపుల్లో జరుగుతున్నటువంటి అక్రమాలు, దోపిడీలని ఎవరు ప్రశ్నించినా, ఎవరు అడగడానికి వచ్చినా మీకు మాట్లాడడానికి సంబంధం లేదు అని వాక్ స్వాతంత్రాన్ని హరించే విధంగా ఒకటి, అలాగే మీడియా స్వాతంత్రాన్ని కూడా హరించే విధంగా ప్రస్తుత ప్రభుత్వం నడుస్తుంది. అక్కడ ఆ లారీ డ్రైవరు అది తెల్లవారుజామున అన్అఫీషియల్గా ఆ ఇసుకని తీసుకుపోవడంలో స్పీడ్గా ముందు వెనక ఆలోచించకుండా ఏం జరుగుతుందో తెలియకుండా జరిగినటువంటి సంఘటన అది. అయితే అది ప్రశ్నించడమే తప్పు అని అనుకుంటే, ఇసుక దోపిడీ తప్పు అని అనుకుంటే వాక్ స్వాతంత్రాన్ని హరించినట్టుగా దానికి